హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేమ్లాస్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో మహేంద్ర అయితే ఫణీంద్ర దేవయాని ఇద్దరు వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎందుకు అలా చెప్పావు అని చెప్పేసి నిలదీసి అడగడంతో ఇక దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలని చెప్పేసి ఇక మార్నింగ్ అయితే అవుతుంది. అప్పుడైతే ఇక నేనైతే కాలేజ్కి అయితే రాను, కాలేజ్ నుంచి ఇక వైదొలుగుదాం అనుకుంటున్నాను అనేసి అంటే నా వల్ల ఎందుకు ఎంత ఇబ్బంది పడ్డావని, నువ్వు కాలేజ్కి మామూలుగా వెళ్ళిపో, మమ్మల్ని వదిలేసే, మా బాధలు ఏవో మేము పడతామని అనుపమ అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ టైంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మనం దత్తత అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎవరు ఎన్నో అనుకుంటారో దాని అన్నిటికీ సమాధానం నేను చెప్పగలను అని చెప్పేసి ఇక ఒక్కసారిగా షాకింగ్ అయితే ఇస్తారనమాట. ఇక వస్తారా, ఏం సార్ మీరు అనేది అన్నట్లు మావయ్య ఏమని మాట్లాడుతున్నారంటే, అవునమ్మా మనం నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, ఉన్న రిషి ఎక్కడున్నాడో తెలియదు, అనుపమ కొడుకు కదా మాను, తను నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళ సమస్యల నుంచి బయటపడేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మనకి చాలా హెల్ప్ అయితే చేశారు అని చెప్పేసి ఇక అనేసి అంటారు. సరే మామయ్య మీ ఇష్టం అని చెప్పేసి ఇక వస్తారైతే కాలేజ్కి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక అక్కడ మను అయితే కనిపిస్తాడు. ఇక మనుకి మహేంద్ర సార్ చెప్పిందంతా కూడా, మామయ్య ఇలా అంటున్నారు మహేంద్ర, మిమ్మల్ని దత్తత తీసుకుంటారంట, అప్పుడే ఈ ప్రశ్నల వర్షం అనేది తగ్గిద్ది, ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు, మనం ఎవరిని కూడా మనల్ని ఎవరు వేలెత్తి చూపలేరు, మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక వస్తారా అయితే ఇదిలో ఉండగానే ఇక ఆ కార్యక్రమాలన్నీ అయితే చెప్పడానికి ఇక పంతులు గారిని పిలిపించి దత్తత కార్యక్రమం, ఇక రిజిస్ట్రేషన్స్ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చేయడానికి ఇక మనని కూడా ఒక మాట అడిగితే, ఎందుకు సార్ ఇంత పెద్ద సాహసం చేస్తున్నారు మా కోసం అనేసి అంటుంటే, నువ్వు మా కాలేజ్ కోసం చాలా చేసావు, ఇది నువ్వు చాలా చిన్నది అని చెప్పేసి ఇక ఫణీంద్ర వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తాడనమాట. అన్నయ్య రేపు మీరు రావాలి, నేను మనం దత్తత తీసుకుంటున్నాను అంటే, అదేంటి రిషి ఉండగా నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి, రిషి అక్కడ ఉన్నాడు 3 నెలలు తీసుకొస్తానని వస్తారా చెప్పింది కదా, ఇప్పుడు నువ్వు దత్తత తీసుకుంటే ఈ ఆస్తి అంతటికి వారసుడు రిషి కదా, రిషి కాకుండా ఇప్పుడు మను అవుతాడా అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది. నువ్వేంటి దేవయాని, ఇక్కడ జరిగేది ఒకటైతే ఆస్తులు పంపకాలు అని అంటావు అంటే, మరి అదేనండి తర్వాత ఏం జరిగిద్దో ఆలోచించరా మీరు. ఇక దత్తత తీసుకున్న తర్వాత కొడుకు అయిపోతాడు, కొడుకు అయితే ఇక ఆస్తి మీద మొత్తం అజమాయిషి జలాయిస్తాడు కదా, ఇప్పుడు రిషి కదా ఇవంతా చెందాల్సిందే అని అంటే, ఇక మను కూడా నా కొడుకే, మను కూడా చెందుతుంది అన్నట్టు, ఒకవేళ తను తీసుకోవాలనుకుంటే నాకు ఏదైతే వాటా వస్తుందో అది మొత్తం మనుకే అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక సర్లే అన్నట్లు ఇక ఎలా జరిగిద్దో చూద్దాము, అసలు ఆ రిషిని లేపేశాము, ఇక ఈ మనుగాడు ఎంత మమ్మీ అని చెప్పేసి ఈ ఆస్తి జోలికి వస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఇక ఆ కాలేజీని మనకి అస్సలు హ్యాండ్ ఓవర్ కూడా చేయలేరు, మనల్ని అసలు చెయ్యి కూడా వేయనివ్వడు ఆ కుర్చీలో అని చెప్పేసి ఎండి సీట్ కోసం ఇక ఆలోచనలు అయితే సాగుతూ ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఈ పంతులు వీళ్ళంతా హడావిడిగా అయితే క్రతువు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ క్రతువులో అంటే ఈ దత్తత స్వీకారం ఇదంతా ఉంది కదా, ఇలా టైంలోనే ఏంటంటే ఇక సూపర్ డూపర్ ట్విస్ట్ లాగా మన రిషి ఎంట్రీ అయితే ఉండబోతుందంట త్వరలో. రిషి అయితే వచ్చే ఛాన్సులు 100% ఉన్నాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది కదా. సేమ్ ఇక్కడ మను అయితే దత్తత స్వీకారం తీసుకుంటూ ఇక ఈ రోజు నుంచి ఇక మనుకి తండ్రి మహేంద్ర అని ఇలా మను చేతులు మహేంద్ర చేతుల్లో పెట్టబోయే టయానికి ఎదురుగా రిషి అయితే కనపడుతూ ఉంటే ఇక షాక్ అనమాట. ఇక అందరూ ఒకరి మీద ఒకరు చూసి అందరూ కూడా షాకింగ్ అయిపోతారు. ఇక రిషి కనిపించిన పరిగెత్తుకుంటే వెళ్ళి హక్ చేసుకుని నాన్న రిషి అని పొజిషన్ అయితే కాదు, ఎక్కడికి కదలకూడదు, ఇంకా 2 minutes ఉందని చెప్పంగానే ఇక రిషి వచ్చిన పట్టించుకోలేని, అసలు ఎవరు వచ్చారో కూడా చూడలేని టైంలో అయితే ఉంటారు. ఇక అక్కడ వాళ్ళందరూ ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అడుగుతూ ఉంటే, ఏముంది రిషి సార్ కనిపించకుండా వెళ్ళిపోయారు కదా, చనిపోయారని చెప్పేసి ఇక మహేంద్ర వేరే అబ్బాయిని అక్కడ ఉన్నారు కదా అనుపమ మేడం వాళ్ళ కొడుకుని దత్తత తీసుకుంటున్నారు, ఎటు కొడుకు లేడు కదా, అందుకని ఇక తనకు కూడా కరువు పెట్టాలి కదా, కొడుకు మధ్యలోనే ఇట్లా
వెళ్ళిపోయాడని చెప్పి ఇక ఇలా చేసుకుంటున్నాడు. ఇక ఆస్తుల గురించి కాలేజ్ మొత్తం ఇక అబ్బాయి చూసుకుంటున్నాడు కాబట్టి ఇక అంతా తందే పెత్తనం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రిషి అయితే వింటాడనమాట ఈ మాటలన్నీ. ఇక ఇవి విని ఒక్కసారిగా పక్కకు తప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలా ప్రయత్నం అంటే ఇప్పుడు నిజానికి అలా క్రతువు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళి రిషి అన్నా కానీ ఇక రిషి వచ్చాడు కాబట్టి ఇక రిషికి మంచిగా బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇక మనుని కూడా సేమ్ అలానే చూద్దాం అనేసి ఇక మహేంద్ర అయితే అనుకోవచ్చేమో. ఒకవేళ డైరెక్ట్ కనపడితే ఇక కనపడకుండా ఇక రిషిని పక్కకి దాలిగేసి, ఎందుకంటే నేను ఎటు లేరని ఫిక్స్ అయిపోయారు మెంటల్గా, ఇప్పుడు నేను వెళ్ళి ఉన్నాను అన్నట్లుగా చెప్తే ఎట్లాగా అని చెప్పేసి ఇక కథని కొంచెం ట్విస్ట్ రూపంలో పక్కకి అన్నట్టు ఇక రిషి అయితే నాది వచ్చేసరి అయితే ఇక్కడ వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు, నా లక్ష్యాన్ని నేను పూర్తి చేసుకోవాలి, మా అమ్మని ఎవరైతే ఇలా చంపేశారో వాళ్ళని నేను పట్టి వీడించాలి, వాళ్ళని నేను వదిలిపెట్టాను అన్నట్లుగా అయితే ఇక పక్కకైతే జరిగిపోతాడు. ఇక అలా పక్కకు జరిగేసి ఇక తన పని అయితే స్టార్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. ఇక రాబోయే కథలో అయితే రిషి ఎంట్రీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక రిషి వచ్చిన తర్వాత ఇక సీరియల్ అనేది మళ్ళీ టాప్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మను కూడా అంటే ఆల్రెడీ దత్తత చేసుకుంటున్నాడు కాబట్టి ఇక మను కూడా కొడుకు లాగానే, కానీ వీళ్ళిద్దరు ట్విన్స్ అన్న విషయం లాస్ట్లో జగతికే పుట్టారన్న విషయం అనుపమ ఎప్పుడో లాస్ట్లో అయితే రివీల్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వస్తారా అయితే ఈ మనుని దత్తత తీసుకున్న తర్వాత కూడా రిషి సార్ని వెతికే క్రమం అయితే ఆపే పనే లేదు. అసలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు రిషి సార్ అనేసి అనుకుంటూ వెతుకుతూ ఉంటారు. ఇక మను కూడా అయితే కలిసి వెతుకుతూనే ఉంటారు. వీళ్ళిద్దరూ వెతికే క్రమంలోనే రిషి అయితే కనిపించే అవకాశం ఉంది ఒకసారి. ఇక అలా కనిపించినప్పుడు కూడా ఇక 2 సార్ వెళదాం అని అంటే రాననేసి అంటూ ఉంటాడు. ఎందుకు సార్ అని అంటే డాడీకి ఆల్రెడీ నేను లేనని చెప్పేసి ఇక నిన్ను దత్తత కూడా తీసుకున్నారు కదా అనేసి అంటే, అలా ఏం కాదు సార్ అని అంటే, మరి అలా కాకపోతే ఎలా, నేనుంటే ఇంకో కొడుకుని అసలు ఎందుకు దత్తత తీసుకున్నారు అనేసి అడుగుతూ ఉంటే, ఇక నన్ను ఇలా డాడీ లేరని చెప్పి అవమానిస్తున్నారు, అందువల్ల ఆయన అంత పని చేశారు తప్పితే ఆయన మనసులో ఇంకేమీ లేదు అంటే, అసలు మామూలుగానే ఇక పెద్దనాన్న వాళ్ళు నాకు పిండ ప్రదానం అవి చేయాలనుకున్నప్పుడు డాడీ కూడా వెళ్ళి కూర్చున్నారు అంటే నేను లేనని నమ్మారు కదా, వస్తారు ఒక్కటే కదా, నేను ఉన్నాను, ఎలాగైనా 3 monthsలో నన్ను తీసుకొస్తానని చెప్పింది అంటే ఇక నేను చనిపోయాననే తన మనసులో ఉంది కదా, అందుకనే కదా ఇదంతా చేస్తున్నారు డాడీ అంటే, అక్కడ ఆధారాలన్నీ అలానే ఉన్నాయి కదా సార్, అందుకని మరి ఎవరైనా నమ్ముతారు కదా, బ్రదర్ కూడా ఉంటుంది కదా, మరి దేవయాని మేడం కూడా అలానే చనిపోయాడని అందరూ చెప్తున్నారు, చేయకపోతే అరిష్టం జరుగుతుంది, చేస్తారా లేదని అంటే ఆ రోజు కర్మకాండల కార్యక్రమాన్ని అయితే చేశారు. ఇక అప్పుడు మేడం నేను వెళ్ళి ఆపేసాము అని చెప్పేసి ఇక మొత్తాన్ని అయితే చెప్తూ ఉన్నా కానీ డాడీ మారిపోయారు, డాడీ మనసులో నేను లేను, డాడీకి అసలు నేను గుర్తు కూడా లేనని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. నేనైతే ఇక్కడ ఇలా ఉన్నా కానీ డాడీ ఏం చేస్తున్నారు, నా కోసం ఆలోచిస్తూ ఉన్నారేమో అనుకున్నాను, కానీ డాడీ ఆలోచనల్లో అసలు లేను, తను మారిపోయారు, తన మనసులో అనుపమ మేడము ఇక నువ్వే ఉన్నారనేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక చాలా హ్యాపీగా కూడా ఉన్నారు, నా గురించి ఆలోచించకుండా ఇక మీ పనులు మీ కార్యక్రమాలు మీరు సంతోషంగా అయితే సాగిపోతుంది, మీ సంతోషానికి అడ్డుగా నేను మళ్ళీ బతుకున్నాను అని వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను రావట్లేదని చెప్పాడు. ఇక వస్తారా, నువ్వు కూడా మారిపోయావా, లేకపోతే నా కోసం అలానే వెయిట్ చేస్తున్నావా అంటే, అలా ఏంటి సార్ అలా అంటారు, నా మనసు నీకు తెలీదా, అసలు నా మధ్య నా చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ నా ప్రాణం నీకోసమే ఉంటుంది, ఆ విషయం నీకు తెలీదా సార్ అంటే, నాకు తెలుసు వస్తారా, నువ్వు ఒక్కదానివే నా కోసం, 100 మంది ఒకవైపు ఉన్నా నువ్వు ఒక్కదానివే నా కోసం నా వెయిట్ చేస్తావు, చూస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది మన ప్రేమ మీద అని చెప్పేసి ఇక వస్తారని గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక 2 సార్ ఇవన్నీ పట్టించుకోవద్దు, మహేంద్ర సార్ మిమ్మల్ని చూసారంటే చాలా అంటే చాలా సంతోషపడిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటే, నేను వస్తాను కానీ ఇప్పుడు కాదని చెప్పేసి
ఇక అయితే ఉంటుంది కదా, ఇక కాలేజ్లో ఈ వ్యవహారాలన్నిటినీ కూడా చక్కబెట్టాలి, ఎలాగైనా సరే నేను వస్తాను, ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఇక రిషి కూడా మారు వేషంలాగా అయిపోతాడనమాట. ఇక ఇలాంటి టైంలోనే ఇక రిషి పేరు మార్చేసుకొని తన గెటప్లు అన్నీ మార్చేసేసి ఒక రౌడీలాగా అయితే మారిపోతాడు. ఇక అట్లా ఉన్న టైంలో ఇక ఒక్కసారిగా రిషిని శైలేంద్ర అయితే చూస్తాడనమాట. శైలేంద్ర చూసినా కానీ ఇక రిషి అసలు ఏం మాట్లాడనమాట. ఎందుకంటే శైలేంద్ర వాళ్ళు ఒక ప్లాన్ అయితే చేస్తారు. ఎందుకంటే ఈ మనుని ఏందో దత్తత తీసుకున్నాడు, కాలేజ్ మొత్తం తనకి హ్యాండ్ అవుట్ చేశారు, ఎండి సీట్ అసలు నాకు ఇక దక్కదు అని చెప్పేసి శైలేంద్ర మళ్ళీ గూండాలకి రౌడీలకి ఫోన్ చేస్తే ఇక అప్పుడు వాళ్ళతో పాటు రిషి అయితే వస్తాడనమాట. ఇక అలా వచ్చినప్పుడు ఏంటంటే రిషి అనేసి పిలుస్తూ ఉంటే ఎవరు సార్ అనేసి అంటే ఇతని పేరు రిషి కాదు సార్, ఇతను ఎప్పటి నుంచో మాకు తెలిసిన రౌడీ అని అనగానే ఏంటి అచ్చం రిషిలానే ఉన్నాడు అని చెప్పేసి ఇక ఇట్లా అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇక ఇలా నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక చాలా రౌడీ కదా, ఏంటి అలా మాట్లాడుతున్నావు, కరెక్ట్గా చెప్పు మాట, ఎవరిని వేసేయాలి, నిన్నే వేసేస్తానని చెప్పేసి నా పేరు ఇక ఇలా తను పేరు మార్చేసుకొని గెటప్ మాట అంతా మార్చేస్తూ ఉంటే ఇక చూడు ఇక ఈ విషయం ఎట్లాగైనా ముందు అమ్మతో చెప్పాలని చెప్పేసి మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పారు ఏంటంటే నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ కాల్ చేస్తాను, మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఇక ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకొని గబగబా ఇక దేవయాని దగ్గరకైతే ఇక శైలేంద్ర అయితే పరుగులు తీస్తూ ఉంటాడనమాట. ఇదంతా స్కెచ్ లాగా ఇక శైలేంద్రకి మైండ్ పోగొట్టాలి అని చెప్పేసి వాళ్ళని ఎట్లాగైనా వాళ్ళ ఉచ్చులో వాళ్ళని పడేయాలని చెప్పి దేవయానికి శైలేంద్రకి ఈ బుద్ధి చెప్పడానికి ఇక రిషి అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాడు. రాబోయే కథలో ఏం జరగబోద్దో మనం మళ్ళీ సెకండ్ పార్ట్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక రిషి రావడం అనేది కన్ఫామ్ అనే స్టేజ్లో అయితే ఉంది. చూద్దాం, ఈశ్వర దైవం వల్ల వస్తే బాగుండేమో సీరియల్. మనకు రిషి సార్ లేకపోతే అంతగా నచ్చదు కదా, చూద్దాం. ఓకే సార్, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.